నమస్కారం, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను మీ మాధురి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జువ్వాడి భవన్ లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రైసుద్దీన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైసుద్దీన్, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కోరుట్ల ఎమ్మెల్యే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల మెట్పల్లి పెద్ద చెరువు కట్ట తెగిన ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాదని, జేసీబీ డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు కారణంగానే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింగరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు గంగపుత్రులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడించారు. అలాగే ఫిషరీస్ శాఖ ఏడీ సురేష్ తో చర్చించి గంగపుత్రులకు 15 రోజుల్లో చేప పిల్లలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం గత ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, తెలంగాణ పరువు దేశ ప్రపంచ స్థాయిలో దెబ్బతినడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రమే ఘనత చెప్పుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ జువ్వాడి నరసింగరావు చొరవతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ ద్వారా ఎస్ఆర్ఎస్పీ వరకు సాగునీటిని విడుదల చేయించినట్లు తెలిపారు. దీనివల్ల రైతులకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, జిల్లా అధికార ప్రతినిధి కౌన్సిలర్లు బత్తుల నరేష్, కౌన్సిలర్లు అజీం, నునుగొండ నరేష్, కాంగ్రెస్ నాయకులు ధావనపల్లి గణేష్, జెట్టి లక్ష్మణ్, బుర్రా మహేందర్, వంగా వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి రైసుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఎందుకోసం అని చెప్పంటే, మొన్న మన కొట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని అవాకులు చెవాకులు పేల్చారు. విషయం ఏంటంటే, వారికి కాంగ్రెస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసినా, ఎంత మంచి పనులు చేసినా కాంగ్రెస్ పార్టీని తిట్టాలనే ఉద్దేశంతోనే తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు మొత్తం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారు ఏమంటారంటే, మెట్పల్లి పెద్ద చెరువు దగ్గర చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందని చెప్పంటే, మెట్పల్లికి మనకు అభివృద్ధి ద్వారా డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వేస్ట్ అవుతాయి. వేస్ట్ కాకుండా ఉద్దేశంతోనే ఒక మినీ ట్యాంక్ బండ్ కడుతున్నాం. కట్టే క్రమంలో మనకు వరదలు వచ్చినాయి. మన ఫ్లడ్స్ వచ్చే క్రమంలో FTL దాటి సర్ప్లస్ వాటర్ పోవడానికి అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళ సమన్వయ లోపంతో ఇరిగేషన్ వాళ్ళు చిన్న జేసీబీతో తీయడానికి ప్రయత్నం చేస్తే అది కరువు వాసం మొత్తం తెగిపోయింది. తెగిపోవడం వల్ల వాటర్ వెళ్ళిపోయింది. నమస్కారం. మెట్పల్లిలో గత 8 సంవత్సరాలుగా జనరల్ మెడిసిన్ మరియు గైనకాలజిస్ట్ వైద్య సేవలను అందిస్తున్న శ్రీ సురక్షలో ఇప్పుడు ఆర్థోపెడిక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. వెళ్ళిపోయిన దాన్ని పెద్ద రాజకీయం చేస్తూ దాని సమస్యను ఎట్లా పూరించాలని చెప్పకుండా, సమస్యని పోరాటం ఎట్లా అధికారులతో మాట్లాడి దాని సమస్య ఎట్లా పరిష్కారం చెప్పకుండా, గంగపుత్రులకు ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పకుండా వారు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఏంటని చెప్పి ఈరోజు జువ్వాడి నరసింగరావు సార్ ఆదేశాల మేరకు మన వెల్మ కార్పొరేషన్ చైర్మన్, కొట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు ఆదేశాల మేరకు వారి సోదరుడు రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు గారు మున్సిపల్ నుంచి అధికారుల్ని, ఇరిగేషన్ నుంచి అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టి వారితో మాట్లాడి విషయం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దాని పరిష్కారం ఏంటిది అని చెప్పి ప్రతిదీ వివరించి అక్కడిదక్కడనే మళ్ళీ గంగపుత్రులు కూడా ఆహ్వానించి వారితో మాట్లాడి ఏ విధంగా ఉండే చెరువు, ఎట్లున్న చెరువు, ఎన్ని చేపలు వేయినాయి, ఎంత నష్టం జరిగిందని చెప్పి అంచనా చేయడం జరిగింది. చేసి వెంటనే ఫిషర్ డిపార్ట్మెంట్ చైర్మన్ సురేష్ గారికి ఫోన్ చేసి వాళ్ళ సీట్స్ మొత్తం వెళ్ళిపోయినాయి, కొట్టుకుపోయినాయి, గంగపుత్రులకు న్యాయం జరగాల, వారికి ఉచితంగా సీట్స్ ఇవ్వాలని చెప్పి మాట్లాడడంతో నెక్స్ట్ 15 రోజుల్లో 20 రోజుల లోపల వాళ్ళకి సీట్స్ ఇస్తాం, వారు కోరుకున్న విధంగా ఎన్ని సీట్స్ కావాలని సీట్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, కొట్ల కాంగ్రెస్ పార్టీ జువ్వాడి నరసింగరావు గారు, వారి సోదరుడు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అభివృద్ధిని ఓరలేక ఆయన కావాలని చెప్పి మాట్లాడుతున్న విషయం. ఈయన ఏమన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ సర్కస్లో మారిందని చెప్పి. అసలు సర్కస్లో ఏ ప్రభుత్వం మారింది, సర్కస్లో ఏ ప్రభుత్వం ప్రవర్తించింది? ఈ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఎల్లంపల్లి ప్రాజెక్టు మొదలవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టు మొదలవుతుంది. 2014 వరకు కంప్లీట్ అవుతుంది. 2006 నుంచి అమలుకి వస్తుంది. అయితే ఈయన ఎల్లంపల్లికి ఏం చెప్తారంటే, కాళేశ్వరం వల్లనే ఎల్లంపల్లి వాటర్ వచ్చినాయి, ఆ వాటర్తోనే మనకు ఇది వరదకాలం నీళ్ళు వచ్చినాయి అని చెప్తాడు. ఆఫ్టీఎంసీ అసలు ఆఫ్టీఎంసీ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఈయనకు తెలుసా విషయం? మా దగ్గర వీడియో కూడా ఉంది. ఆఫ్టీఎంసీ నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి అని చెప్పంటే, మనకు బాల్కొండ రైతులు, ఇక్కడ నుంచి వెమ్లవాడ రైతులు,
అక్కడ నుంచి మన మెట్పల్లి కుర్ల ప్రాంతం రైతులు మొత్తం మంది వచ్చి సార్ దగ్గరికి వచ్చి సార్ మీ వల్లనే పని అవుతుంది, మాకు కొంచెం ఒక హాఫ్ ట్యాంక్ నీళ్ళు ఇవ్వండి, ఎందుకోసం అంటే ఈరోజు ఈ సంవత్సరం ఎల్లిన ప్రాబ్లం ఉంది, ఇక్కడ మాకు పంటలు వేసుకోవడానికి వీలుగా లేదు, జర ఎప్పండి సార్ అని చెప్పంటే అర్ధగంట సేపు కూర్చోండి. అక్కడ వేములవాడ ఆదిశీలనతోని, అటు పోతే మేడిపల్లి సత్యంతో, అటు పోతే మా మంత్రి గారు అడ్డు లక్ష్మణ్ సార్తో, ఇటు పోతే సురేష్ రెడ్డి గారితో, సునీల్ రెడ్డి గారితో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కూడా మిమ్మల్ని కూడా కలుపుకొని పోదని చెప్పి అక్కడ మన వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు ఫోన్ చేసి విషయాన్ని వివరించి మాకు ఒక హాఫ్ టీఎం స్టీల్ కావాలని చెప్పి మాట్లాడి చేసి హామీ తీసుకొని ఈరోజు ఇల్లంపల్లి ప్రాజెక్టులో కొన్ని నీళ్ళు నిండగానే వెంటనే మనకు వరదకాలు పంపింగ్ ద్వారా పంపింగ్ ద్వారా మనకు వరదకాల ద్వారా నీళ్ళు రావడానికి కారణం ఎవరు అంటే మన వెర్మ కార్పొరేషన్ చైర్మన్ మన జీవ నరసింహరావు సార్ గారు. రైతుల మీద అంత ప్రేమ ఉంది కాబట్టి, రైతుల మీద అంత భరోసా ఉంది, రైతుల మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు ఆయన మాట్లాడడం జరిగింది, మాట్లాడి నీళ్లు తెప్పించడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన ఏం చెప్తాడంటే కాళేశ్వరం వంటిది కేసరి కాబట్టి ఈరోజు హాఫ్ టీఎంసీ నీళ్ళు కూడా కేసరి వాళ్ళు వచ్చిందని చెప్తాడు. ఎంత ఆశ్చర్యపదం. కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర ధర్నా చేశారు, ఏమని చెప్పి మేడిగడ్డ కూలిపోతుందని చెప్పి ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చినా అది కూలిపోతుందని చెప్పినా కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర మాకు వాటర్ పంపడం చూడు. ఈరోజు దేశం మొత్తంలో కాళేశ్వరం కట్టి దేశం మొత్తంలో మనల్ని జోకర్ చేసింది ఎవరు అని చెప్పి తెలంగాణ జోకర్ చేసినాడు కేసీఆర్. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు కూడా అక్కడ 30 టీఎంసీ నీళ్ళు కూడా ఎత్తిపోయలేవు. ఒకటే ఎల్లంపల్లి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పోతున్న గట్ట ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇప్పటికి కూడా 30 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసినాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతులకు అన్ని విధాలు ఆదుకుంటుంది. ఈరోజు గంగాపుత్రులు కూడా వాళ్ళకి సీడ్స్ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా కృష్ణారావు సార్ ఫోన్ చేసి ఇప్పటిప్పుడు హామీ తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి అవాకు చెవాకు పేల్చకండి. నిజంగా మీకు అభివృద్ధిని ప్రేమిస్తే అప్రిషియేట్ చేయండి. మీరు చేసిన మంచి పని అని చెప్పండి. ఎల్లంపల్లి కట్టడం వైఎస్ రాజశేఖర చేసిన మంచి పని అని చెప్పండి. జువ్వాడ నరసింహరావు సార్ ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు చేసి మాకు హాఫ్ టీఎంసీ నీళ్ళు ఇప్పి అని చెప్పండి. ఆ విషయాన్ని ఒప్పుకోకుండా అనవసరంగా బురదలే ప్రయత్నం మాత్రం చేయకండి. మళ్ళీ హెచ్చరిస్తున్నాం. విషయాన్ని నిజంగా చెప్పండి, దాన్ని మార్చి నిపనింటే ప్రయత్నం చేయకండి. ఈరోజు సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ఏం సాక్ష్యాలు అంటే సార్ మాట్లాడిన విషయం ప్రతి కూడా మా దగ్గర ఉంది కాబట్టి మేము కూడా మీకు ఇస్తాం. ఆ వీడియో కూడా మీరు కూడా ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా ప్లే చేయండి. మీకు కూడా ఏర్పడుతుంది, పబ్లిక్ కూడా ఏర్పడుతుంది. జై కాంగ్రెస్, జై జువాడి. అందరు చాయ్ పే చర్చ అంటారు కదా, మనం రైతులతో చాయ్ పెట్టుకుందాం. మేము అవసరం అనుకుంటే మా ఎమ్మెల్యేతో మాట్లాడతాం. మీ ఎమ్మెల్యేతో సునీల్ గారు, నేను ఎల్లంపల్లిలా పెరగలేదు, ఎల్లంపల్లికి వెళ్ళి ఇవ్వమని రైతులు కూడా అడుగుతుండ్రు. అక్కడ కూడా వాటర్ లేదు. ఆడ డ్రింకింగ్ వాటర్ కు ఎల్లంపల్లి కూడా 8 టీఎంసీ వచ్చింది. దాంట్లో కూడా వాటర్ లెవెల్ కొత్త రాలి ఉన్నది. 8 టీఎంసీ వచ్చినట్టే ఉన్నది. ఆయన రేపు వస్తున్నాక కలుద్దామని అన్నారు. మనం పోయి రిక్వెస్ట్ చేసుకున్నాం. అదే నేను నీళ్ళు లేదని తెలుసు, కానీ మళ్ళా నాతో పాటు మీరు కూడా అవుతాయి. ఎందుకు మనకి ఇప్పుడు వద్దు, తను ఆయన తక్కువ మీరు ఎట్లా ఉంటే బాగుండదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.